హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళ్దామా ఫ్రెండ్స్? అది బాగా చలికాలం అవటం వల్ల త్వరగా విండోసు డోర్సు క్లోజ్ చేసి పడుకున్నాం. బాగా 1 గంట అయింది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచో ఏడుపులు వినిపిస్తున్నాయి. అది అమావాస్య. ఆ, అది కళ అనుకుంటున్నాను, కానీ రియలే. అంతలో మెట్లపై అడుగుల చప్పుడు. వీధంతా గాఢ నిద్రలో ఉంది. గాఢాంధకారంగా ఉంది. కిటికీలోంచి ఆ, చూస్తున్నాను, ఏమీ కనిపించట్లేదు. సర్లే అనుకుంటూ వెంటనే నిద్రలోకి జారుకున్నాను. అంతలో ఒక ఆడగొంతు ఫ్రెండ్స్, పద్మ పద్మ అంటూ నిన్నే పిలుస్తోంది. ఇక్కడ నేను ఎవరికి తెలుసు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను. అంతలో మళ్ళీ అడుగుల చప్పుడు. మళ్ళీ ధైర్యం పొడగట్టుకొని ఇంత రాత్రి వేళ ఎవరా అనుకుంటూ అక్కడ ఆకారం ఏమీ కనిపించట్లేదే, కానీ ఒక సిల్వర్ గిన్నె పట్టుకొని ఉన్నట్టు బాగా కనిపిస్తోంది. నాకు వల్లంతా చెమటలు పట్టసాగాయి. ఏం జరుగుతుందో అర్థం నాకు తెలియడం లేదు. అంతా కిటికీలోంచి చూస్తూనే ఉన్నాను. ఈసారి మరింత గట్టిగా పద్దు పద్దు అంటూ పిలవసాగింది. ఏం లేదు పద్దు, నువ్వు 2 గంటలు షెల్టర్ ఇస్తే చాలు, వెళ్ళిపోతాను అన్నట్టు. నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే గిన్నె తెచ్చాను. అన్నం పెట్టవా అంది. మా ఇల్లు ఊరి చివర. మీ మా మళ్ళీ ఆకారమే అంది. మా ఇల్లు ఊరి చివరి పాడుపడ్డ బంగ్లా అంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. భయాన్ని తెలియనీయకుండా గబగబా కిటికీ మూసేసి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. అంతలో ఆ ఆకారము, ఇంత ధైర్యమే నీకు? నన్ను వెళ్ళగొట్టుచున్నావా? ఇంట్లోకి రానివ్వవా? పట్టపట్ట పళ్ళు కొరుకుతూ మెట్లపై గజ్జల మోత చేస్తూ గబగబా వెళ్ళిపోసాగింది.